హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము చికెన్ ఎలా డివైడ్ చేయాలి అనేది చూద్దాము వీడియోని. 2 కోడిల చికెన్ ఇది. 2 కోడిలు కోసుకొచ్చామన్నమాట. ఆ చికెన్ని మనం డివైడ్ చేసి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకోవాలి, ఏ చికెన్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చూడండి, గుండెకాయలు ఒక సైడు, లివర్ ఒక సైడు, కాళ్ళు చూడండి మధ్యలో పెడుతున్నాను. ఇట్లనే డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడు చికెన్ డివైడ్ చేసుకున్నా కూడా కాళ్ళు, రెప్పలు, మెడకాయ అవన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఎక్కువగా బోన్ ఉండే పీసులు అన్నమాట ఇవి. ఇట్లా పెట్టుకోవాలి. ప్రతిసారి మనం చికెన్ను ఒకటేసారి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి డివైడ్ చేసుకోవడం కష్టమవుతుంది. అలాగే రెప్పలు కూడా చూడండి, ఇవి రెప్ప పీసులు కష్టం అవుతుంది కాబట్టి ఇలా డివైడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీ అవుతుంది. చూడండి, రెప్ప పీసులు, మెడకాయ పీసులు, మళ్ళీ కాళ్ళు ఇట్లాంటివి ఒక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత లివరు, మళ్ళీ గుండెకాయ ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇది బోన్లెస్. చూడండి, బోన్లెస్ చికెన్ అంతా ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. మనం ఇలా చికెన్ని డివైడ్ చేసుకుని పెట్టుకోవడం వలన మనకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనకేం బెనిఫిట్ ఇలా డివైడ్ చేసి పెట్టుకోవడం వలన అంటే, ఫ్రిడ్జ్లో మనం ఒకటేసారి రెండు కోడిలు మనం తినలేం కాబట్టి కవర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం 1/2 కేజీ కావాలి అన్నప్పుడు తీసుకున్నప్పుడు మొత్తం చల్లారవలసి వస్తుంది. ఎందుకంటే ఐస్ అయి ఉంటుంది కదా, ఐస్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం సగం తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. అట్లాంటి పని లేకుండా మనము ఫస్టే డివైడ్ చేసి మనకి ఏ భాగం కావాలో ఆ భాగం ఒక్కొక్క దాంట్లో వేసి ఉంచుకున్నాం అనుకో, మనకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు మనం ప్రశాంతంగా మనము దాన్ని మాత్రం ఇప్పుడు బోన్లెస్ కావాలంటే బోన్లెస్ తీసుకోవచ్చు. చూడండి, కాళ్ళు, రెప్పలు గ్రేవీ చేయడానికైతే కాళ్ళు, రెప్పలు, నెక్ పీసు ఇవన్నీ తీసుకోవచ్చు. అలాగే లివర్ ఉంటుంది కదా, లివర్ కొంతమంది కాల్చుకొని తింటారు, లేకుంటే గుడ్డు వేసుకొని ఫ్రై చేసుకొని తింటారు, అలా తినవచ్చు. మళ్ళీ అలాగే బోన్లెస్ చికెన్ ఉంది కదా, అది బోన్లెస్ చికెన్ బిర్యానీ, బోన్లెస్ దమ్ బిర్యానీ, లేదా బోన్లెస్ కబాబ్, బోన్లెస్ చికెన్ ఫ్రై ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా డిఫరెంట్గా చేసుకోవడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఎప్పుడైనా మీరు బోన్లెస్ చికెన్ తీసుకొచ్చి ఇట్లా డివైడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతిసారి మీరు కవర్ తీసి మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ 1/2 కిలో తీసుకొని మళ్ళీ ఇంకా మిగిలిన 1/2 కిలో ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టడం ఇట్లాంటివి చేసే బదులు ఫస్టే మనం డివైడ్ చేసుకొని చికెన్ తెచ్చిన తర్వాత వెంటనే మనం ఇలా డివైడ్ చేసుకొని పెట్టుకుంటే మనకు ప్రతిసారి ఈజీ అయిపోతుంది అన్నమాట. పని తీసుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. మనం ఒకటేసారి తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 కేజీలు ఒకటేసారి గడ్డగట్టిందంటే అది ఇప్పడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే మనం తెచ్చిన వెంటనే ఇలా డివైడ్ చేసి పెట్టుకో ఈజీ అవుతుంది అన్నమాట. మనం ఇట్లానే డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకు వంటింట్లో పనిచేసే పనులన్నీ ఈజీగా అవుతాయి. ఇట్లా చిన్న పనులు మనం కరెక్ట్గా చేసుకున్నామంటే మనకు పెద్ద పనులు కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఈజీగా అవ్వడం కోసం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. చికెన్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే, తర్వాత మిగిలిన కొంచెం బోన్స్ ఉన్న పార్ట్స్ని ఇంకొక దాంట్లో డివైడ్ చేసి పెట్టాను అన్నమాట. అంటే ఈ బాండ్లీలో మిగిలిపోయింది కదా, దాన్ని మాత్రం సపరేట్గా తీసి పెట్టాను. దాన్ని మాత్రం ఓన్లీ గ్రేవీకి మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే బోన్స్ మళ్ళీ మాంసం మిక్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓన్లీ గ్రేవీకి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. అట్లాగే మీరు ఎంతమంది ఇలాగా చికెన్ డివైడ్ చేసుకొని పెట్టుకుంటారు అనేది విషయాన్ని నాకు తెలపండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. బాయ్ అండి అందరికీ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి మీకు అందరికీ. ఇంతగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. బాయ్ అండి.